లక్ష్మీనారాయణ గారు చెప్పిన విషయంలో 15% ఇప్పుడు అంటున్నారు. మేనిఫెస్టోలో పెట్టారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. సో మనము కనీసం 20% మన డిమాండ్గా, 30% అనేది సరి అయిన కేటాయింపు అనేది విద్యావేత్తలు, మేధావులు ఎప్పటి నుంచో చెప్తున్నారు. కానీ మనం కనీసం ఇప్పుడు టు స్టార్ట్ విత్ 20% అన్న కేటాయించాలి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది విద్యకు మనము డిమాండ్ చేస్తే బాగుంటుంది. అయితే యాక్చువల్లీ ఈ మొత్తము విద్య యొక్క క్రైసిస్ను స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. పివి నరసింహారావు రిఫార్మ్ స్టార్ట్ చేసిన తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వము 9 బిల్స్ తయారు చేసింది మొత్తం విద్యను సర్వనాశనం చేయడానికి. 6 బిల్స్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు, ఇంకా 3 ప్రవేశపెడతామని చెప్పారు. కాబట్టి వీళ్ళను నమ్మేటట్లు లేదు. కేసీఆర్ కూడా మాట్లాడాడు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు, విద్యను అభివృద్ధి చేస్తాను, కేటాయింపులు చేస్తాను, అది ఇదని మాట్లాడాడు. కానీ సో మొత్తం శూన్యం చేసేసాడు, విద్యను మొత్తం సర్వనాశనం చేసేసాడు తెలంగాణలో. సో ఈ క్రెడిట్ ఆయనకు పోతుంది. ప్రభుత్వ విద్యను నాశనం చేసిన క్రెడిటు కేసీఆర్కి పోతుంది. అంతకుముందు తెలుగుదేశంలో చంద్రబాబు కూడా అదే చేశాడు. ఆయనే స్టార్ట్ చేశాడు యాక్చువల్ రిఫార్మ్స్ అనేది. కాంగ్రెస్ వాళ్ళు ఇనిషియేట్ చేసినా కూడా విద్యలో ఈ సోషల్ సైన్సెస్, ఈ సాధారణ విద్య అంతా యూజ్లెస్, సాంకేతిక విద్య కావాలి అని చెప్పి తను కూర్చొని కోర్సులు తయారు చేశాడు. 30-40 కోర్సులు ముఖ్యమంత్రి కోర్సులు తయారు చేసి ఇవి పెట్టండి అయ్యా మీరు కాలేజీలలో, స్కూళ్ళల్లో అని చెప్పాడు. సో అట్లా ప్రతి ప్రభుత్వం, అది కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, టీఆర్ఎస్, బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళంతా కూడా. అయితే దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు ఈ అభివృద్ధి నమూనా వికాస్ భారత్ అనేది అయితే మోడీ మాట్లాడుతున్నాడో, వికసిత్ భారత్, ఈ వికసిత్ భారత్లో ఒక గ్రేట్ డివైడ్ వచ్చేసింది ఇండియన్ సొసైటీలో. సో మొత్తంగా ఒక గ్రేట్ డివైడ్, విద్యారంగంలో కూడా గ్రేట్ డివైడ్ వచ్చేసింది, ఒక మహావిభజన. ఇప్పుడు ఈ రిఫార్మ్స్ ఎవరికి ఉపయోగపడుతున్నాయి అంటే ఆధిపత్య కులాల సంపన్న వర్గం, వాళ్ళల్లో ఉన్న ధనిక వర్గం, పురుషులు. సో ఆధిక్య కులాల ధనిక వర్గంలోని పురుషులు, వీళ్ళకు ఉపయోగపడుతున్నాయి. సో ఈ గ్రేట్ డివైడ్ అనేది వాళ్లకు మధ్యన, తర్వాత దళితులు, బీసీలు, మైనారిటీలో ఉన్నటువంటి బీదవాళ్ళు, స్త్రీలు, వీళ్ళ మధ్యన గ్రేట్ డివైడ్. అన్ని అవకాశాలు ఈ కొద్దిమంది డామినెంట్ కులాల సంపన్నులే కార్నర్ చేసేస్తున్నారు. మీకు మంచి ఉదాహరణ గత 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 2-3 డామినెంట్ కులాలు ఉన్నాయి, 3-4 ఉన్నాయి. అందులో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రికి సంబంధించిన కులం వాళ్ళు ఇంకా విజృంభించేశారు. ఆంధ్రప్రదేశ్లో మాఫియాలుగా తయారైనారు. అన్ని వనరులను వాళ్ళే చేజిక్కించుకున్నారు. విద్యను కూడా నాశనం చేశారు. అక్కడ ప్రజలకేమో
జగనన్న ఈ స్కీమ్, జగనన్న ఆ స్కీమ్ అని విద్యలో ఒక 3-4 స్కీములు పెట్టాడు, కానీ వాటి అమలు జరగలేదు. సో నష్టపోయేది ఎవరు అంటే ఈ దళిత, బీసీల్లోని వెనుక పేదవాళ్ళు, తర్వాత స్త్రీలలోని పేదవాళ్ళు, మైనారిటీలలోని పేదవాళ్ళు వీళ్ళు. సో ఇప్పుడు ఈ విద్య యాక్చువల్లీ లక్ష్మీనారాయణ గారు చెప్పారు, మనుస్మృతిలో శూద్రులకు, అతి శూద్రులకు విద్య లభించకూడదు, వాళ్ళకు లభించదు అని చెప్పాడు మనుస్మృతిలో. సో దీన్ని ఈ సంఘ్ పరివార్ వాళ్ళు ఎట్లాగూ అదే నమ్ముతారు. రాజ్యాంగం మీద వాళ్ళకి నమ్మకం లేదు, ఓడిపోయారు, ఇప్పుడు మెజారిటీ రాలేదు కాబట్టి ఊరుకుంటారు కొంతకాలం. సో రాజ్యాంగానికి ప్రత్యామ్నాయంగా మనుస్మృతి వాళ్ళ యొక్క డాక్యుమెంట్, మనుస్మృతిలో ఏం చెప్పారు, సో శూద్రులకు, అతి శూద్రులకు, మహిళలకు విద్య లభించకూడదు అని చెప్పారు. దాన్ని కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకున్నారు. ఐ డోంట్ నో, చెప్పకుండానే ఓపెన్గా ప్రకటించకుండానే రిఫార్మ్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో మన్మోహన్ సింగ్ వీళ్ళంతా దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా ఇంతవరకు ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ప్రభుత్వ విద్య విస్తరించి పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు ఏర్పడడం వలన ఈ అణగారిన వర్గాలు, బీద వర్గాలు కొంత లాభం పొందినాయి. అయితే దాన్ని లభించకుండా చేయాలి అనే ఒక కుట్రపూరితమైన ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చారు. ఎకానమీ వరకు పరిమితం కాదు, వాళ్ళు ఎకానమీని రిఫార్మ్ చేస్తాము, లిబరలైజ్ చేస్తాము, ప్రైవేటైజ్ చేస్తామని అన్నారు. ప్రైవేటైజేషన్ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. అయితే ప్రైవేటైజేషన్ ఈజ్ ది మోడల్, ఆ మోడల్లో విద్య కూడా ఉంది. సో లిబరలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్, ఈవెన్ గ్లోబలైజేషన్, వీటిలలో ఒక ఎకానమీ ఒకటే కాకుండా అన్ని రంగాలలో దాని యొక్క ప్రభావం ఉంది, విద్య మీద కూడా ఆ ప్రభావం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటి మరి, సెంటర్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. వీళ్ళే రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేసి నాశనం చేశారు విద్యను. ఇప్పుడు రాహుల్ గాంధీ లేకపోతే ఖర్గే కానీ చెప్పరు విద్యను, ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేస్తాము, 20%, 30% కేటాయిస్తామని వాళ్ళు చెప్పరు. రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి 15% అని చెప్పొచ్చు. ఆ మేనిఫెస్టోలు అంటున్నారు, అది కూడా ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రకటించలే. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎలక్షన్ అప్పుడు పెట్టింది, అది దానికి కట్టుబడి ఉంటారా, సో అంతే ఉంచుతారా, లేక తగ్గిస్తారా, పెంచుతారా అనేది బడ్జెట్ రేపు బయటకు వస్తే మనకు తెలుస్తుంది. 7.5. సో మరి కేసీఆర్ కంటే ఎంత ఎక్కువ పెట్టారు, 1.2. సో కేసీఆర్ గారు 10-11 మధ్యలో ఉన్న కేటాయింపులను ప్రతి సంవత్సరం 1% తగ్గించుకుంటూ పోయి 6 వరకు తీసుకొచ్చేసాడు. ఇప్పుడు ఈయన మరి రాగానే మనం ప్రామిస్ చేశాం కదా కొంత ఎక్కువ చేద్దాము, సో 15% అన్న పెడదాము అనే ఆలోచన లేకుండా 7.2% పెడితే ఇప్పుడు ఈ బడ్జెట్లో చూడాలి మనం రేపు ఎంత చేస్తారు. సో ఇప్పుడు ఇంకా ఆల్టర్నేటివ్ ఏంటి, అక్కడ బీజేపీ నాయకత్వంలోని ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ నాయకత్వంలోని నాయకత్వమే వాళ్ళ ప్రభుత్వమే. ఇట్లా ఉంటే మార్పు అనేది ఎట్లా వస్తుంది, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం ఎట్లా, కేటాయింపులను పెంచుకోవడం ఎట్లా అనేది మన ముందున్నటువంటి పెద్ద ప్రశ్న. దానికి ఏంటంటే మన విద్యా పరిరక్షణ కమిటీ గత 33 సంవత్సరాలు 34 సంవత్సరాల నుంచి మనకు చేతనైనంత మన పాత్రను నిర్వహిస్తూనే వచ్చాం.
ప్రభుత్వ విద్యను కాపాడుకోవాలి, ప్రైవేటీకరణను కార్పొరేటీకరణను ఆపాలి అనేది ప్రజలకు చెప్తూ వచ్చాం. కానీ ఆ రెస్పాన్సు క్రమక్రమంగా అప్పుడున్న రెస్పాన్స్ కూడా ఇప్పుడు తగ్గిపోతున్నది. కాబట్టి ఇప్పుడు మన ముందున్నటువంటి ఒకే మార్గం ఏమిటంటే మళ్ళీ మన విద్యా పరిరక్షణ కమిటీ యొక్క కార్యక్రమాలని ఉద్యమాలని బలోపేతం చేయడం, అట్లాగే ఇంకా కొన్ని అనేక పౌర సంస్థలు ప్రజా సంఘాలను మనతో పాటు తీసుకొని ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసి ముందుకు తీసుకుపోవడం, అది ఒకటే ఆల్టర్నేటివ్. ఇక వేరే ఆల్టర్నేటివ్ మనం బతిమలాడితే వాళ్ళు చేస్తారని అదంతా ఏమీ లేదు. సో ఈ గ్రేట్ డివైడ్ను మనం వాళ్ళ ముందు పెట్టాలి. ఇదేనా మీరు తీసుకురావాలనుకుంటున్న అభివృద్ధి, వికసిత్ భారత్ కానీ లేదా ఇండియా అని వీళ్ళు పెట్టుకున్నారు కదా ప్రతిపక్ష పార్టీల ఇండియా. సో మీ ఇండియా ఇదేనా? సో ప్రజలకు విద్య లేకుండా చేయడము, మనువాదులు చెప్పేదాన్ని మీరు చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా. కాబట్టి ఇది సరి అయిన ఇది కాదు, ప్రజా వ్యతిరేకమైంది. కాబట్టి మీకు ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా కూడా, ప్రజలకు విద్య లభించాలని, వాళ్ళు అభివృద్ధి చెందాలని ఉన్నా కూడా మీరు మీ కేటాయింపులను పెంచాలి, సౌకర్యాలను పెంచాలి, టీచర్స్ రిక్రూట్మెంటు. యూనివర్సిటీస్ నుంచి ప్రైమరీ స్కూల్స్ వరకు మొత్తం నాశనం అయిపోయి, యూనివర్సిటీలను ప్రభుత్వ రంగ యూనివర్సిటీలను ఏమో నాశనం చేసి ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు తీసుకొచ్చి ప్రైవేట్ యూనివర్సిటీలు పెట్టారు. ప్రైవేట్ యూనివర్సిటీలలో రిజర్వేషన్స్ కూడా లేవు. సో మోదీ గారు కూడా ఉన్నత విద్యకు కేటాయింపులను తగ్గించేసి మీరే వనరులను సమీకరించుకోవాలి. కాబట్టి మీరు ఏమేమి కమర్షియల్ కార్యక్రమాలు చేపట్టి ఆదాయాలు వచ్చే మార్గాలను మీరు వెతుక్కోండి అని చెప్పేశారు. సో ఆదాయము సమీకరించుకోలేని విద్యా సంస్థలు మూతపడిపోతాయి. ఇది పరిస్థితి. కాబట్టి మనం ఆ ఇష్యూస్ను ఫోకస్ చేసి ప్రజలలోకి వెళ్ళి మరింత విస్తృతమైన బలమైన ఉద్యమాన్ని నిర్మించడం ఒకటే మార్గం అని నేను ఇవాళ అంటే రేపు వాళ్ళు బడ్జెట్ పెట్టేటప్పుడు మనం చేసే డిమాండ్ వాళ్ళని ఎంత కదిలిస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్నే. అంటే ఒక పెద్ద బండ ముందర మనం మాట్లాడింది వినబడుతుందా అనేటట్టున్న సందర్భమే అనిపిస్తుంది నాకు. అయితే 10 ఏండ్లు ప్రజలతో మాట్లాడని ప్రభుత్వాన్ని మనం అనుభవించినాం. వాళ్ళు మాట్లాడిందే ప్రజలు వినాలి అనే ప్రభుత్వాన్ని మనం అనుభవించినాం. వీళ్ళు అనివార్యంగానే మేము వింటాము అనే దగ్గర నుంచి మాది ప్రజాపాలన అనేదాకా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆ కొద్దిమంది టీం ఎప్పుడు మాట్లాడినా మాది ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు. అది నిజంగా ఆచరణలో చూపించాలంటే వాళ్ళు స్థాయి దిగి ప్రజల డిమాండ్లను విని పాలించవలసిన అవసరం ఉంటుంది. కానీ ఒక ఆందోళన ఏంటంటే, నేను 2-3 నిమిషాల్లో ముగిస్తాను. ఒక ఆందోళన ఏమిటంటే, ఇతను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందు ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ ముఖ్యమంత్రి అంటే చేసేది ఏముంటుంది, గుంపు మేస్త్రి పనే కదా అన్నాడు ఆయన. నేను అనుకోకుండా అప్పుడే బయట నుంచి వచ్చి టీవీ పెట్టి ఆ మాట విని గుంపు మేస్త్రి అనే మాట వినగానే నాకు కొంచెం వణికిపోయాను నేను. అంటే ఇది చంద్రబాబు నాయుడు సీఈఓ అని ప్రకటించి ఏం చేసిండో చూసున్నాం కనుక ఈయన గుంపు మేస్త్రి అంటే కిందికి వచ్చి జనం మీద పడతాడని నాకు అనిపించింది. దానికి తగ్గట్టే స్కిల్ యూనివర్సిటీలు ప్రారంభిస్తున్నారు. తట్ట పని పార పని ఉన్నప్పుడు మనుషులు ఆ పని చేయడానికి అవసరమైతే ఎవరంటే వాళ్ళు గుంపు మేస్త్రీలు అయ్యి మనుషుల్ని తరలించారు. కానీ ఇప్పుడు ప్రపంచానికి కొంత నైపుణ్యం ఉన్న మనుషుల్ని సప్లై చేయాలి కనుక ఆ సప్లై చేసే గుంపు మేస్త్రి పని చేస్తానని నేను ముందే చెప్పిండేమో అని నేను అనుకున్నా. 1-2 చోట్ల అది రాయడం కూడా జరిగింది. అంటే మనం ఒక గుంపు మేస్త్రి, మన పిల్లలందరూ గుంపు మేస్త్రి చేతి బందీలు కాబోయే ఒక వాతావరణంలోకి మనం వచ్చినాం. ఇది ఒకటి.
రెండోది ఏంటంటే హైదరాబాదులో అసలు ఏ నగరంలో కూడా అవి పెరిగితే ఇండ్లు కట్టుకుంటే ఇదంతా ప్రభుత్వాలు సాధించిన అభివృద్ధి అని చెప్తున్నారు. అందరు అప్పుల పాలయ్యి ఇండ్లు కట్టిండ్రు నగరాలు ఎక్కడ కనబడుతున్నా కూడా. ఆ విస్తరించిన నగరాలలో ఎక్కడ ఒక గవర్నమెంట్ బడి లేదు, ఒక్క బడి లేదు. ఇవాళ వీళ్ళు చదువు చెప్తున్న సంఖ్య ఎంత అంటే 19 నుంచి 20 లక్షల లోపే. హై స్కూల్ లెవెల్లో పిల్లలు చదువుకుంటున్న పిల్లల సంఖ్య 60 లక్షల పైన. అంటే 20 లక్షల లోపు చదువు చెప్పేవాళ్ళు ఏం చేస్తారు? ఆ శాతానికి తగ్గట్టే నిధుల కేటాయింపులు చేస్తారు. వాళ్ళు అనుకున్నట్టే అయితే 6%, 7% అంటే 60 లక్షల మందికి చెప్పాలంటే దాన్ని 3 ఏళ్ళు 21% పెంచాలి వాళ్ళ లెక్కలోనే. వాళ్ళు చెప్పే ఉద్దేశమే 20 లక్షలకు 19 లక్షలకు అయినప్పుడు అది మారదు. 90లలో మహబూబ్ నగర్లో రంగారావు గారని బ్లాక్ ప్రెసిడెంట్గా పనిచేసి ఉన్నాడు ఆయన. మీ గవర్నమెంట్ ఇట్లా పివి నరసింహారావు చాలా గొప్ప మేధావి, ఎట్లా చేస్తున్నాడో చూసినరా అన్నాడు ఆయన. ఏం చేస్తుండో చూస్తున్నాం కదండి, ఇప్పుడు మొత్తం విద్య అంతా ప్రైవేట్ అయిపోతుందంటే రాఘవాచారి గారు నేను ఒక మాట అడుగుతాను, పైసలు నుండి కూడా గవర్నమెంట్ చదువు ఎందుకు చెప్పాలి? పైసలు నుండి గవర్నమెంట్ చెప్పాల్సిన అవసరం లేదు కనుక అది మారుతుంది. మీరు బీదవాళ్ళ కొరకు పనిచేస్తారు కదా, మీరు కమ్యూనిస్టులు కదా, బీదవాళ్ళకి అందరికీ ప్రభుత్వం చెప్తే సరిపోతుంది కదా అని ఆయన అన్నాడు అనమాట. అంటే ఎవరైతే సంపన్నుడో వాడికి మీరు చదువు చెప్పకుండా వదిలిపెట్టేస్తే సమాజానికి ఎవరితో మీరు సేవ చేయిస్తారు? వాళ్ళు చేస్తారా, వాళ్ళు వ్యాపారం చేస్తారని నేనంటే ఇక అది చాలా పెద్ద చర్చ ఆపేద్దాం అన్నాడు ఆయన. ఇప్పటికి ఇది అట్లా పరిణమించింది. అందువల్ల వాళ్ళు చెప్పదలుచుకున్న శాతానికి బడ్జెట్ కేటాయిస్తున్నారు కానీ ఆ దాంట్లోనే వాళ్ళు ఎంత ఎక్స్క్లూడ్ చేస్తారో అది తెలిసిపోతున్నది. మూడో విషయం ఏంటంటే ఇప్పుడు హైదరాబాదు నుంచి డిస్ట్రక్షన్ పెద్ద ఎత్తున ప్రారంభం కాబోతున్నది. అది నాకు చాలా ఆందోళనగా ఉంది. దాన్ని ఎట్లా ప్లాన్ చేసి ఎట్లా క్వశ్చన్ చేస్తాము, ఎట్లా మనం మాటలతో చర్చతో ఆపగలుగుతామా అనేది. మూసీ వెంట ఉన్న మొత్తం జనము 150 లక్షల కోట్లని సారు కేటాయిస్తున్న విషయాన్ని చెప్పిండ్రు. అది 50 లక్షల కోట్లు 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లకు పెరిగింది అది ఈ 6 నెలల కాలంలో. మొత్తం అట్లా పెరుగుతూ వచ్చింది. అయితే అది మూసీ రివర్ వెంట మనం దుర్గంధం ఉందని, వాసన ఉంది అన్నట్టు దృష్టి పెట్టాం కానీ మొత్తం చాలా ఇండ్లు ఉన్నాయి. వాటిలో గ్రామాల నుంచి చిన్న చిన్న ఊర్ల నుంచి వచ్చిన జనం ఉన్నారు. వాళ్ళు బళ్ళకు పోతున్న వాళ్ళు, మీరు చాదర్ఘట్ స్కూల్కి పోతే మూసీ ఒడ్డున ఉండే పిల్లలు కూడా ఆ బళ్ళలో ఉంటారు. అట్లా మొత్తం అన్ని చోట్లలో ఉంటారు. ఇప్పుడు అది మొత్తం పోయినప్పుడు వాళ్ళ విద్య డిస్ట్రక్ట్ కాబోతున్నది. అంటే మూసీ సుందరీకరణ మనం వ్యతిరేకిస్తామా? అది చేస్తే మరి వీళ్ళందరికీ జీవితాలు ఏమవుతాయి అనే ప్రశ్న అయితే బలంగా పెట్టవలసిన, విద్య కోణంలో దాన్ని కూడా అడగాల్సిన ఓ సందర్భంలోకి మనం వచ్చినాం. ఇంకోటి ఏంటంటే గత ప్రభుత్వం ఫార్మా విషయంలో చాలా పెద్ద పోరాటాలు జరిగినాయి. ఆగిపోయింది, 100% వాళ్ళు చేయలేకపోయినారు. కానీ ఇప్పుడు వీళ్ళు దాన్ని అడ్వాన్స్ చేస్తామని ఫార్మా విలేజెస్ అంటున్నారు. అంటే ఒకచోట ఫార్మా పెట్టి డిస్ట్రక్షన్ కాకుండా అనేక గ్రామాలు రీజనల్ రింగ్ రోడ్ వెంట పెట్టి చేస్తామంటున్నారు. ఇప్పుడు ఆ రీజనల్ రింగ్ రోడ్ వెంట కనీసం 50,000 ఎకరాలు తీసుకోబోతున్నారు వాళ్ళు. ఈ 50,000 ఎకరాలు తీసుకుంటే అవి కోల్పోయే జనాల కుటుంబాలు వాళ్ళంతా కూడా నిర్వాసితుల లెక్కలోకి రాబోతున్నారు. అంటే వాళ్ళ పిల్లలు కూడా ఎవరన్నా పబ్లిక్ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఇంటికి పోబోతున్నారు. అంటే వాళ్ళు అనుకొని చెప్పినరా, అనుకోకుండా చెప్పినరా, మొత్తంగానే ఒక ప్రోగ్రాం గవర్నమెంట్ రాగానే వాళ్ళ మేనిఫెస్టోలకు భిన్నమైనటువంటి ఒక ప్రోగ్రాం ముందే చేరి ఇది మారిపోతుందని ఊహించి చెప్పగలిగినటువంటి ఆ సంపన్న వర్గాల బలమైన కేంద్రాలు ఏవైతున్నాయో అవి ప్రభుత్వం ఏం చేయాలనో డిసైడ్ చేసేసింది. అందువల్ల వాళ్ళ ఒక అనివార్యత వల్ల చాలా పెద్ద ఎత్తున జరిగిన ఉద్యమాల అంటే సంభాషణ, చర్చ, వీటన్నిటి ప్రభావం వల్ల వాళ్ళు ప్రజాపాలన అని కొంత మాట్లాడుతున్నారు. కానీ రాబోయే రోజులు కొంచెం ఎక్కువ ఆందోళనకరంగా ఉండే పరిస్థితిని అయితే నేను శంకిస్తున్నాను. దీనికి ఒక పీపుల్స్ వాయిస్, ప్రత్యేకమైన గొంతు ఉండవలసినటువంటి అవసరం ఉంది. నా వరకు నేను నిన్న లక్ష్మీనారాయణ గారు సార్ ఇది చెప్పినప్పుడు నేనేమనుకున్నా అంటే ఇవాళ కనీసం టోకెన్గానైనా మనం ఒక 200 మందితోటి ఇందిరా పార్క్ దగ్గరనో ఎక్కడనో ఒక ధర్నాలాగా కూర్చొని పబ్లిక్ వాయిస్ లాగా డిమాండ్ చేసి ఉంటే ఇవాళ టీచర్లు కూడా ఈ బడ్జెట్ కేటాయింపులు ఇదంతా దీంతో సంబంధం లేకుండా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పుడే ఎవరో ఫోన్ చేసి 2 నెలల నుంచి యూనివర్సిటీలలో జీతాలు ఇవ్వలేదని చెప్తున్నారు. అంటే అరకొర బడ్జెట్లు పెట్టి ఆ జీతాలకే చాలని పరిస్థితి కలిగించి మనము బడి అంటే సౌకర్యమే అనుకుంటున్నాం కానీ ఎడ్యుకేషన్ నాణ్యమైంది ఉండాలనే కోణం దెబ్బతింటున్నది. రేపు ఇంకొక పరిణామం కూడా
అంగన్వాడీ స్కూల్స్ని, అంగన్వాడీ సెంటర్స్ని స్కూల్స్ లాగా పెట్టుకొని 3వ తరగతి 4వ తరగతి చేస్తారంటే ప్రాథమిక విద్య మీద 100% దెబ్బ పడబోతుందేమో అనే ఆందోళన ఉంది నాకైతే. ప్రాథమిక పాఠశాల అనేది ఊరికి అసలు అది ఒక ప్రత్యేకమైన ఆకర్షణీయమైన స్థలం అది నిజానికి. అక్కడ గుడి ఉండొచ్చు, మసీదు ఉండొచ్చు, చర్చ్ ఉండొచ్చు, పోచమ్మ గుడి, ఎల్లమ్మ, ఇవన్నీ ఏమన్నా ఉండొచ్చు. కానీ వాటి వల్ల మూఢనమ్మకాలు, మత విశ్వాసాల వ్యాప్తి జరగడానికి, వాటి చుట్టూ తిప్పడానికి పనికి రావచ్చు. కానీ బడి అయితే ఒక క్వశ్చన్ చేయడానికి పనికి వస్తుంది కదా. అది లేకుండా ఉండే ఒక పరిణామం కూడా రాబోతున్నది. అందువల్ల ఇది ఒక క్రూషియల్ జంక్చర్లో, చాలా క్లిష్టమైన సమయంలో విద్యా పరిరక్షణ కమిటీ సమావేశం జరుపుతున్నందుకు నేను సంతోషిస్తూనే దీని మౌలికమైన విషయాల్లో కూడా మనం పోవాల్సిన అవసరం ఉంది. అట్లా బడ్జెట్ పెంచితే కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాంట్రాక్టర్ల ప్రయోజనం అనే కోణంలోనే ఆలోచిస్తున్నారు. రేపు బడ్జెట్ ఈ దీంట్లో కొద్దిగా పెంచుతారు. పెంచేదానికి వాళ్ళు చేసేది ఏంటంటే 119 నియోజకవర్గాల ఇంటర్నేషనల్ స్కూల్స్, వాటి కోసం కొన్ని నియోజకవర్గాలు ఎంచుకొని ఖమ్మం, మధిర, తర్వాత కొడంగల్, అక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్, అదే ఆ 2 చోట్ల ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతామంటున్నారు. వాటికి 100 కోట్లు ఖర్చు పెడతామంటున్నారు. అందువల్ల ఇది మనం పెట్టేదాన్ని కూడా కాంట్రాక్టర్లకు దానికే ఇవ్వబోతున్నారా అనేది, రేపు ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా కార్పొరేట్లకు అప్పచెప్పి పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద నడిపే స్కూల్స్గా, సెల్ఫ్ ఫైనాన్స్ స్కూల్స్గా మారిస్తే ఈ వచ్చిన వాళ్ళు అక్కడ ఎట్లుంటారు అనేది. అంటే మనము ఒక చర్య తీసుకున్న తర్వాత ఆ చర్య అట్లా కాదు ఇట్లా ఉండాలని, అంటే అది సరైనది కాదని మాట్లాడుతున్నాం. కానీ ఏ చర్య తీసుకోవాలో ప్రభావితం చేసేటట్టుగా మన ఉద్యమాలు ఉండడం లేదు. దానికి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా, విద్యార్థి సంఘాలన్నీ కూడా ఒక సెల్ఫ్ క్రిటికల్ పరిశీలనలోకి వెళ్ళవలసిన అవసరం ఉందని కూడా నేను అనుకుంటూ, ఇక్కడ కూడా ఇప్పుడు యువతరం లేకుండా 60 ఏళ్ళు దాటిన వాళ్ళే మేము అందరం కూర్చున్నామా అని నేను కిష్టప్ప సార్తో మాట్లాడినా. ఈ 2-3 ఉన్నారు. ఆ 2-3 భుజాల మీద ఈ 60 ఏళ్ళు దాటిన వాళ్ళు బరువు అయితే వాళ్ళు బయటకు పోయి ఎంత బరువు ఎత్తుకుంటారో ఓ ప్రశ్నలాగా ఉంది. నేను సార్ గురించి 60 లోపు అన్నా నేను. లేదు వాళ్ళకి 65 అంటే దాటినాను. అందువల్ల మిత్రులారా, ఓ సీరియస్ వాతావరణమే నేనైతే శంకిస్తున్నా. మామూలు పరిస్థితులు లేవు, మామూలు పరిస్థితులు లేవు. నాకు నేను వ్యక్తిగతంగా ఆత్మవిమర్శ చేసుకుంటే ఈ 6 నెలల్లో ప్రభుత్వం మీద చాలా క్రిటికల్గానే చాలా చేయవలసి ఉండింది, చేయాల్సినంత చేయలేదు. రేపటి నుంచి మనం చేయాల్సిన అవసరం ఉంది. ఆ కృషిలో పాలమూరు అధ్యయన వేదిక విద్యా పరిరక్షణ కమిటీతో నడుస్తుందని తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్ర విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రేపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి బడ్జెట్లో విద్యా పరిరక్షణ కమిటీ ఏదైతే 20% డిమాండ్ ఉందో మొదటి నుంచి, దాన్ని ప్రవేశపెట్టడం కోసం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలందరూ చెప్పినట్టుగా గత దశాబ్ద కాలంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 13% నుంచి ఆఖరికి 10 వచ్చింది. తెలంగాణ వచ్చేటప్పటికి శాతం అది 6.5% తగ్గుతూ వచ్చినటువంటి పరిస్థితి చూసాం. ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక మెట్టు ఎక్కి 1% పెంచింది. ఎన్నికలకు ముందు అనేక సంఘాల యొక్క అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ యొక్క మేనిఫెస్టో రూపొందించినట్టుగా మనకు తెలుసు. మన్ని కూడా ఆహ్వానించారు. మన తరపున అశోక్ గారు కూడా వెళ్ళి, అదేవిధంగా లక్ష్మీనారాయణ గారు, అరపల్ లాంటి వాళ్ళ ద్వారా మినిమం ఎంత శాతం పెట్టాలి అని అంటే మినిమం 15, మ్యాక్సిమం 30 ఇప్పుడున్నటువంటి పరిస్థితిని కూడా చెప్పడం జరిగింది. ఆ మేరకైనా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టాలని, ఇప్పుడే వీలు పడకపోతే కనీసం ఈ 5 సంవత్సరాల నాటికి కనీసం ఈసారి ఒక 10%, రేపు 12 అట్లా పెంచుతూ పోతేనా ఇటు ఉద్యోగ వర్గాలని, అటు ప్రజల యొక్క మన్ననలు పొందాల్సిన ఆవశ్యకత ఈ ప్రభుత్వానికి ఉంది. అది ప్రజాప్రభుత్వం చెప్పుకుంటుంది కాబట్టి. రెండవ అంశము, జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తున్నామా లేదా అనే దాని మీద స్పష్టత అయితే ఇంతవరకు ఇవ్వలేదు. దాన్ని పూర్తిగా రద్దు చేయాలని విద్యా పరిరక్షణ కమిటీ కోరుతుంది, టీపీటీఎఫ్ కోరుతుంది. దానిలో భాగమైన మొదటి అంశమైనటువంటి ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏర్పాటు చేస్తాను ఇటీవల ప్రకటించడం అనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏర్పాటు చేయాలి,
కానీ అంగన్వాడీల ఆధ్వర్యంలో నిర్వహిస్తామనే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు అనుబంధంగానే ఎల్కేజీ, యూకేజీ, నర్సరీని ఏర్పాటు చేయాలి. అది ప్రభుత్వం ద్వారా నియమించబడినటువంటి ఉపాధ్యాయుల ద్వారానే విద్యాబోధన జరిగితే మాత్రమే తల్లిదండ్రులకు నమ్మకం కలిగి మన వైపు పాఠశాలకి విద్యార్థులను తోలే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాకుండా అంగన్వాడీ ద్వారా ఇవాళ అంగన్వాడీల్లో పిల్లలే లేరు, 10 మంది కూడా లేని అంగన్వాడీలు చాలా ఉన్నాయి. కారణాలు ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి అంగన్వాడీలో బోధించే వాళ్ళందరూ కూడా దాదాపు ట్రైన్డ్ కాదు, వెల్ క్వాలిఫైడ్ కాదు. ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఉండటం ద్వారా వాళ్ళకి ఆటపాట పిల్లలతోకి దానితో పాటు పోషకాహారం అందించడంతో పాటు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకి అనేక రకాల సౌకర్యాలు కల్పించడానికి వీళ్ళు ఉపయోగపడుతున్నారు. కాబట్టి బోధన ఒకటే కాకుండా అనేక పనులు ఉండటం వల్ల కనీసం దాని మీద దృష్టి పెట్టలేని పరిస్థితి ఉంది. ఓన్లీ పౌష్టికాహారం అందించడానికి మాత్రం ఉపయోగపడుతున్నారు. కాబట్టి ఎవరైతే అంగన్వాడీల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉపాధి ఉండాల్సిందే, ఉద్యోగం ఉండాల్సిందే, వాళ్ళకి చాలా బాధ్యతలు అవన్నీ కూడా ఈ బోధన కాకుండా మిగిలిన పనులు ప్రభుత్వం చేయించాలని, ఏదైతే బోధన అది ప్లేవే మెథడ్లో ఇంకేదో మెథడ్లో ఏదొచ్చినప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాలకు అనుబంధంగానే కొనసాగాలని కోరుకుంటున్నాను. అధ్యక్ష, మిత్రులారా, ప్రభుత్వ రంగంలో విద్యను బలోపేతం చేస్తూ విద్యారంగానికి కేటాయింపులు పెంచవలసినటువంటి అవసరం ఏంటనేది మన పాలసీలోనే ప్రధానమైనటువంటి భాగం. అయితే మన విధానం 30% అయినప్పటికీ ప్రస్తుతం ఒక మధ్యంతరంగా 20% వరకు మనం అడుగుతున్నాం. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ విద్య లేని లోటు అయితే కనపడుతుంది ఖచ్చితంగాను, అది మనకు కూడా తెలుసు. మా మనవరాలు వాళ్ళు నల్లగనలో ఉంటారు, అదంతా ఈ పెద్ద కార్పొరేట్ ఏరియా, పెద్ద పెద్ద కంపెనీలు అవన్నీ ఉన్నటువంటి ఏరియా. అమ్మాయి భర్త అక్కడనే పనిచేస్తాడు కాబట్టి అక్కడ ఉంటున్నారు. అతనికి 1,20,000 1,30,000 జీతం, దానికేమో 6 సంవత్సరాల బాబు. వాడిని స్కూల్కి పంపాలి, నియరెస్ట్ అక్కడంతా ఇంటర్నేషనల్ స్కూల్స్. నాకు ఇప్పటికి మొన్నటి వరకు ఒక డౌట్ ఉండే, వీళ్ళు ఇంటర్నేషనల్ అంటున్నారు, నిజంగా దీనికి పర్మిషన్ ఉందా అని అశోక్ గారికి ఫోన్ చేస్తే ఇంటర్నేషనల్ సిలబస్కి కూడా పర్మిషన్ ఉంది సార్, గవర్నమెంట్ ఇచ్చింది అని. రాష్ట్ర సిలబసు, కేంద్ర సిలబసు, ఇంటర్నేషనల్, ఆక్స్ఫర్డ్, క్యాంబ్రిడ్జ్, అది మన పుస్తకాలు మన అవన్నీ ఏమీ కనపడవు, వాళ్ళు వాళ్ళకి ఇస్తుంటారు. ఆ 1,30,000 సంపాదించే అతను కూడా, తాతయ్య గారు వీడికి 6 సంవత్సరాల పిల్లడు ఇప్పుడే ఫస్ట్ క్లాస్లో ఉన్నాడు, 2,50,000 ఫీజు, 50,000 డ్రెస్సులు పుస్తకాలు ఖర్చులు, నెలకు 25,000 రూపాయలు. ఇప్పుడు మొదటి తరగతిలోనే కడుతున్నాం, మీరు 10వ తరగతి అయినా మేము కంప్లీట్ చేయించగలమా లేదా అని అంటున్నారు. అన్ని స్థాయిలో, ఏ స్థాయిలో అక్కడెక్కడ ప్రభుత్వ పాఠశాల అనేది దరిదాపుల్లో ఎక్కడా లేదు, చుట్టూ 10 కిలోమీటర్లో లేనే లేదు, అసలు ఆలోచించడానికి కూడా లేదు. నా మనవరాలంటది, తాతయ్య నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి మీరు సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ అని బాగా తిరుగుతున్నారు కదా, దానివల్ల ఏమైనా ఫలితం వచ్చిందా? ఎందుకంటే ఇంత చిన్నుడికి ఇప్పుడే అసలు ఇంకా 10 ఏళ్ళ తర్వాత మా బతికేందనేది నాకు భయంగా ఉంది అని అదంటది. కరెక్ట్, అది ప్రాక్టికల్గా అట్లా సమస్యలు ఉన్నాయి. ఎంత సంపాదించిన వాళ్ళకైనా కానీ విద్యకు మేజర్ ఎక్స్పెండిచర్ పోయేటువంటి దుస్థితి ఉంది అలా. ఏంటి అనేది, ఎందుకంటే విద్య అనేది సక్సెసివ్ గవర్నమెంట్స్ రైట్ ఫ్రమ్ ఇది మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కూడా విద్యను హక్కుగా ఇవ్వాలని, అంటే ప్రాథమిక హక్కుల చర్చ వచ్చినప్పుడు, ఆ ప్రాథమిక హక్కుల ఉపసంఘంలో చర్చ జరిగినప్పుడు విద్యను హక్కుగా ఉండాలనేది ప్రతిపాదన అంబేద్కర్ ద్వారా వచ్చినట్టయితే చర్చకు వస్తుంది. ఆ కమిటీలో దర్భంగా మహారాజు కూడా ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ సభ్యుడు. ఆయన స్పష్టంగా విద్యను హక్కుగా ఇవ్వడానికి వీలు లేదు, దానికి కారణం ఏంటని చెప్పాడంటే, ఈ పిల్లలందరినీ, బీద వాళ్ళ పిల్లలందరినీ పాఠశాలకు పంపితే మా పొలాల్లో మా దగ్గర ఉన్నటువంటి దానిలో ఎవరు పనిచేయాలని డైరెక్ట్గా అన్నాడు ఆయన. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మినిట్స్ కనుక చూసినట్టయితే ఇది స్పష్టంగా కనపడుతుంది అప్పటి నుండి ఇప్పటి వరకు. అయితే ఒకటేంటంటే, దీని మీద మనందరికీ చాలా ఇవన్నీ తెలియని కాదు, ఈ చర్చ ఇక్కడే కాకుండా ఇంకా ఛానల్స్ను ఉపయోగించే ప్రయత్నం ఏమైనా చేస్తే బాగుంటుందేమో. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు
ఈ టీవీలో చర్చల ప్రభావం ఎట్టుంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హరగోపాల్ గారు, కోదండరామ్ గారు, రామచంద్రమూర్తి గారు ముగ్గురు రేవంత్ రెడ్డి గారితో అప్పుడు ఇంక ఎలక్షన్స్ కాలే ఒక చర్చలో పాల్గొన్నారు. అదే సమయంలో ప్రజా సంఘాల వాళ్ళం మేము ఆదిలాబాద్ జిల్లాలో అక్కడ ఆసిఫాబాద్ జిల్లా చాలా లోపలికి వెళ్ళాం, ట్రైబల్ ఏరియాలో. అక్కడ యూత్ అప్పటి వరకు కొంత డౌట్లో ఉన్నారు. ఏంటంటే బీఆర్ఎస్ను వ్యతిరేకించవచ్చునా లేదా, మన తెలంగాణ కోసం పనిచేసి తెలంగాణ తెచ్చింది కదా అనేటువంటి డౌట్లో ఉన్నారు. డౌట్లో ఉండి నేను వెళ్ళినప్పుడే అంతకుముందు రోజే వీళ్ళ చర్చలు చూశారు. వాళ్ళు అన్నారు, సార్ మాకు నిన్నటి వరకు డౌట్ ఉండేది కేసీఆర్ను వ్యతిరేకించవచ్చునా లేదా అని, కానీ నిన్న వీళ్ళ ముగ్గురు చర్చ చూసిన తర్వాత మాకు ఒక స్పష్టత వచ్చింది అని అన్నారు. అంటే నేను అనేది ఎందుకంటే ఈ చర్చలు అనేటువంటివి సరే మనం చాలా చర్చించుకుంటున్నాము. ఈ ఛానల్స్ నుంచి ఇంకేమైనా వాళ్ళని సంప్రదించి వాళ్ళ ద్వారా కూడా చర్చలకు మనం ఏమైనా సమయం తీసుకొని అట్లేమైనా ఆ ఛానళ్ళు కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నాలు కూడా మనం చేయవలసిన అవసరం ఉంది. దాని ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది, ఖచ్చితంగా కనపడుతుంది, మనం గ్రామాల్లోకి వెళ్తే కనపడుతుంది. అందుకని ఈ సమస్యలని ఇప్పుడే చాలా స్కూల్స్ మూతపడ్డాయి. వాళ్ళ మేనిఫెస్టోలు కానీ ఎలక్షన్స్ అప్పుడు కానీ మూతపడ్డ స్కూళ్ళన్నీ తెరుస్తాను, ప్రతి తాండాలో కూడా పాఠశాలను ఓపెన్ చేస్తాను, ఒక్కరున్నదరే ఇద్దరున్నదరే టీచర్ని ఇస్తాను అని ఇవన్నీ మాట్లాడారు. వాళ్ళు మాట్లాడింది వాళ్ళకే గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఏదైనా కానీ విద్యారంగానికి 20% కేటాయింపులు అనేటువంటివి మనం అడుగుతున్నాం, అది చేయవలసినటువంటి అవసరం వాళ్ళకు ఉంది. అదే సమయంలో ఈ డైవర్ట్ అయ్యేటువంటి